తెలంగాణ జననీ జయ కీర్తనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పరపరాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళలా మంచీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. గారి జయంతి ఉత్సవాలని తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర రెడ్డి అనే ఆధ్వర్యంలో అదేవిధంగా మా యొక్క రాష్ట్ర మహిళా సభ్యులు అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ టీజేసీ కన్వీనర్ కృష్ణ యాదవ్ అన్న గారు హాజరై జయశంకర్ సార్ గారి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులకి మీరు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయడం కోసం ఉద్యమకారులని గుర్తించడం కోసం కమిటీ చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామంటే జయశంకర్ సార్ గారు తన జీవితాన్ని త్యాగం చేయటం వల్లే. మేమందరం ఉద్యమకారులందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామంటే దానికి కారణం ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా అన్ని రకాల నష్టం జరుగుతుందో నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్తోనే ప్రతి గ్రామం వెళ్ళి తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేయడం వల్లనే మలిదశ ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమాన్ని డాక్టర్ కోదండరాం గారి నాయకత్వంలో జేఏసీ కింద అన్ని సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి కోదండరాం గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలని విడమర్చి చెప్పడం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఈ రాజకీయ నాయకులకు ఒకటే తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు పదవులు భోగాలు అనుభవిస్తున్నారు అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు త్యాగాలు చేపట్టే 1200 మంది అమరులు బలిదానాలు చేసుకోవడం వల్ల ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఉన్నాం. ఈరోజు కేవలం మీరు ఉద్యమకాలను విస్మరిస్తే కేసీఆర్ గారికి పట్టిన ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి పడుతుందని కూడా ఈ సందర్భంగా రాజకీయ నాయకులు హెచ్చరిక చేస్తున్నాం. కేసీఆర్ గారు కూడా అనుకున్నాడు, నేనే పెద్ద ఉద్యమ నాయకుడిని, ఉద్యమకాలను పట్టించుకోకపోతే నన్ను ఎవరేం చేయలేరు అనుకున్నాడు. కానీ అటువంటి కేసీఆర్ని మట్టి కల్పించిన చరిత్ర ఉద్యమకారులది. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం రావాలన్నా, ఏ పార్టీ ఓడించాలన్నా కానీ అది కేవలం ఉద్యమకారులు తలుచుకుంటున్నది సాధ్యమైందని ఈ సందర్భంగా ప్రతి ఉద్యమకారికి తెలంగాణ సమాజానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా ఆయన చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది, తెలంగాణ రాష్ట్రం రాగానే అయిపోదు, తెలంగాణ పునర్నిర్మాణం కోసం అందరం కూడా ప్రతి ఉద్యమకారుడు పనిచేయాలని ఆ రోజే హెచ్చరికలు చేయడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాలుగా మన ఉద్యమకారులందరం కూడా
కొంత సైలెంట్ మూడ్లోకి పోవడం జరిగింది, కొంత రిలాక్స్ మూడ్లో పోవడం అయింది. మరొకసారి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జయశంకర్ సార్ గారి ఆయన చెప్పిన భావజాలు గుర్తించుకొని తెలంగాణ పునర్నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం లేకుండా మన అందరం కూడా పనిచేయాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ ఉద్యమకాల ఫోరం గత 6 సంవత్సరాలు దానికోసమే పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకాలందరూ కూడా తెలియజేస్తున్నారు. జై తెలంగాణ.